హాయ్ అండి అందరికీ. ఈరోజు టిఫిన్ సెంటర్లో చేసే మైసూర్ బజ్జీ చేస్తున్నానండి. మైసూర్ బజ్జీ కోసం 3 కప్పుల పిండి వేస్తున్నాను అనమాట. అంటే కిలో లెక్కలో చెప్పకుండా మనకి ఇంట్లో కూడా చేసుకునే విధంగా కప్పుతోటి చేస్తున్నాను అనమాట. 3/4 కప్పు పెరుగు వేసానండి. గట్టి పెరుగు అనమాట, ఇది మజ్జిగ కాదు, అందుకని కొంచెం తక్కువ వేసానండి. పెరుగు మన ఇష్టం అండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా. కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి బాగా మెత్తగా వస్తాయన్నమాట. టిఫిన్ సెంటర్ వాళ్ళకి అలా కుదరదు కదండి, కొంచెం తక్కువే వేస్తూ ఉంటారు. 3/4 కప్పు పెరుగు వేసానండి. అందులోనే కొంచెం వాటర్ వేసేసి చిన్న కప్పుతోటి ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి బోండాలు ఇలా ఇరవగానే చక్కగా విరుగుతాయి అన్నమాట. ఏంటంటే ఇట్లా లాగినట్టు రాకోకుండా చక్కగా మంచిగా ఉంటాయి అన్నమాట. మెత్తగా ఇలాగా మనం ముక్క తుంపగానే చక్కగా వస్తాయి. అందుకని ఆయిల్ కూడా యాడ్ చేశాను. అదంతా కలిపేసుకున్న తర్వాత 3 కప్పుల మైదా వేస్తున్నానండి. ఈ మైదా పిండి అంతా కలిసిన తర్వాత ఆ తర్వాత ఉప్పు వేస్తాను. ఉప్పు ముందే వేయలేదండి, అంటే తినే సోడా కూడా వేయలేదు, అలాగే మామూలు సాల్ట్ కూడా వేయలేదండి. ఇలాగ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చక్కగా బాగా పిండి అంతా కలిపేలాగా మొత్తం అంటే కలిసేలాగా కలిపేయాలండి. మొత్తం పిండి తొరకలు లేకోకుండా చక్కగా కలవాలి. అప్పుడు బోండాలు చక్కగా వస్తాయన్నమాట, బాగా వస్తాయి. పిండి అంతా ఈ విధంగా నిదానంగా కలుపుతున్నానండి. ఊరికే టపా టపా కలిపేసామనుకోండి అదంతా బోండా వేసేటప్పుడు గట్టిగా వస్తుంది అనమాట. ఆ విధంగా రాకుండా నిదానంగా కలుపుతున్నాను. మొత్తం పిండి కలిసిన తర్వాత గట్టిగా కలపచ్చండి. అంటే వాటర్ తోటి పిండి అంతా తడిచి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువసేపు బాగా బీట్ చేసుకోవాలన్నమాట. పిండి అనేది బాగా మెత్తపడాలి, అప్పుడు మనకు బోండాలు బాగా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు వేసేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుతానండి. ఇలా కలుపుతాను అనమాట. బాగా కలిపేసి దాని మీద కొంచెం ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ దాని మీద ఇలా చల్లేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఒక 4-5 గంటల సేపు నానాలండి, ఎండాకాలం కాబట్టి. లేదంటే 8 గంటలు నానవలసి ఉంటుందండి. చలికాలము వర్షాకాలము అయితే కనుక ఎక్కువసేపు మనం పిండి అనేది నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండే కదండి, అందుకని తొందరగా నానిపోతుందన్నమాట. ఎండాకాలం కాబట్టి నేను వేడి నీళ్ళు కూడా వేయలేదండి, లేదంటే గోరువెచ్చని నీళ్ళతోటి కలపాలి చలికాలం మనం చేసుకునేటప్పుడు. పిండి కలిపి పక్కన పెట్టిన తర్వాత చట్నీ కోసము టిఫిన్ సెంటర్లో అల్లం చట్నీ ఎలా చేస్తారో అది చూపిస్తున్నానండి. ఎక్కువ క్వాంటిటీ రావాలి కాబట్టి ఇలా చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత. ఎందుకంటే మామూలుగా మన ఇంట్లో పప్పులు అవన్నీ యాడ్ చేస్తాం, కానీ టిఫిన్ సెంటర్లో అవన్నీ ఏమీ వేయరండి. పచ్చిశనగపప్పు కానీ మినపగుళ్ళు కానీ అలాగ ఏమీ వేయకుండా చేస్తారు. లేదంటే బద్దమైన పప్పు అవన్నీ వేసుకుంటాం కదా మనం ఇంట్లో పోపులో వేసేటప్పుడు, అలా కాకుండా 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు అన్నమాట. అందులోనే అల్లం చట్నీకి మనం ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, అంటే ఒక 50 గ్రామ్స్ ఉంటుందేమో. అది 50 గ్రామ్ కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు. పైన ఫీల్ అంతా తీసేసాను కదా, శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చాను. అల్లాన్ని కూడా బాగా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కాశ్మీరీ చిల్లీ సగము, మామూలుగా ఇవి ఉంటాయి కదండి మన మిర్చి, అవి సగం వేసాను అనమాట. ఇవి ఎందుకు వేసానంటే కలర్ మంచిగా రావటం కోసం వేసానండి. మనకి క్వాంటిటీ ఎక్కువ వస్తుందండి. ఇది ఎప్పటికప్పుడు చేసుకునే అల్లం చట్నీ అనమాట. ఈ టమాటాలు ఎందుకు వేస్తారంటే టిఫిన్ సెంటర్లో మనకు క్వాంటిటీ ఎక్కువ రావాలి కాబట్టి వేస్తున్నారనమాట. అదే మీరు టమాటాలు వేయకుండా చేశారనుకోండి కొంచెమే వస్తుంది చట్నీ. అలా ఎలా సరిపోతుందండి టిఫిన్ సెంటర్లో? అలా కుదరదు కదా. ఇంట్లో అంటే కొంచెం చేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. ఎక్కువ క్వాంటిటీ రావటం కోసం మీరు ఎన్ని కిలోలు చేసినా కూడా ఇలా చేసుకుంటే మాత్రం ఎక్కువ చట్నీ వస్తుందండి. టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే మనము ఇది నిల్వ పెట్టట్లేదు. ఎందుకంటే టిఫిన్ సెంటర్ అన్న తర్వాత ఏ రోజుకి ఆ రోజే అయిపోతుంది కదండి చట్నీ. చక్కగా బాధ ఏమి ఉండదండి, పాడవుతుంది అలాగా లేదనమాట. అందుకని ఆ విధంగా చేసేసి పక్కన పెట్టాను. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను.
అలాగే పిండి కూడా నానిపోయిందండి. ఒకసారి మూత తీసి పిండి చూసుకున్నాను, చక్కగా నానింది పిండి అయితే. ఇంకా ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని నేను తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మేము టిఫిన్ సెంటర్ లేదు కాబట్టి నేను ఇంట్లో మీకు చేసి చూపిస్తున్నాను. ఎక్కువ కిలోలు చూపించడానికి కుదరదు కదా. మనం ఏం చేస్తాము, ఆ చట్నీ అంతా వేస్ట్ అవుతుందన్నమాట. అందుకని క్వాంటిటీ తక్కువలో చూపిస్తున్నాను. మీకు ఎంత చట్నీ కావాలంటే దాన్ని బట్టి వేసుకోండి. అందులోనే నానబెట్టిన చింతపండు అండి కొంచెం వేస్తున్నాను. బెల్లం మాత్రం తప్పకుండా వేయాలండి. బెల్లం వేస్తేనే చక్కటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బెల్లం వేయాలండి, తప్పకుండా వేయాలన్నమాట. అల్లం చట్నీ కదండి ఇది. టమాటాలు ఎందుకు యాడ్ చేసామంటే చెప్పాను కదా, ఎక్కువ క్వాంటిటీ రావటం కోసం అనమాట. టమాటాలు వేస్ట్ చేస్తారా అల్లం చట్నీలో అని మీరు అనుకోవచ్చు. టిఫిన్ సెంటర్లో చేసే విధానాన్ని నేను చూపిస్తున్నానండి మీకు. ఎందుకంటే టిఫిన్ సెంటర్ వాళ్ళకు కూడా చక్కగా పనికి వస్తుంది కదా ఇలా చూపిస్తే నేను, అందుకని అనమాట. ఇందులోనే కొంచెం తినే సోడా వేసి ఒక చుక్క వాటర్ కూడా వేసాను. చూశారు కదా పిండిలో. ఇది బాగా కలుపుతున్నానండి. బాగా ఊరికే ఏంటంటే అది మొత్తం పిండి అనేది సాఫ్ట్ అవ్వటం కోసం ఇలా కలుపుతున్నాను అనమాట. అంటే బోండాలు గట్టిగా రాకుండా చక్కగా మెత్తగా నీట్గా రావడం కోసం నేను ఆ విధంగా చేస్తున్నాను అనమాట. అలా కలుపుకుంటే ఏంటంటే మనం ముక్క ఇరవగానే చక్కగా వచ్చేస్తుంది. కొన్ని చోట్ల చూడండి మీరు, బోండాలు ఇలా సాగుతూ ఉంటాయి అన్నమాట. అది మైదాతో చేసినట్టు తెలిసిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా చేసుకుంటే చక్కగా తిన్నా కూడా మనకి ఎప్పుడో ఒకసారి తినేది కూడా కమ్మగా తినాలనేది నా ఉద్దేశం అనమాట. నేను టిఫిన్ సెంటర్లో అయినా సరే ఇంట్లో అయినా సరే ఒకే మాదిరిగా చేస్తానండి. మార్పులు ఏమీ చెయ్యను, కరెక్ట్గా చేస్తానన్నమాట బాగా మెత్తగా రావడం కోసం. చూశారు కదా పిండి ఎలా తీస్తున్నానో నేను. తీసి ఇలాగా వేస్తున్నాను అనమాట ఆయిల్లో. పిండి అలా తీసుకొని ఈ విధంగా చెయ్యి ఇలా తిప్పి వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వగానే తీసి పక్కన పెడతానండి. అన్నీ ఒకసారే చెయ్యను. ఇంకో వాయికి వేసిన తర్వాత అవి ఇవి కలిపి చక్కగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, లోపల పిండి కూడా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. అలా చేయలేదనుకోండి ఎలా ఉంటుందంటే పైదంతా తినేసి ఆ లోపల ఉండే పిండి అనేది పడేస్తూ ఉంటారనమాట. మనం ఈ విధంగా చేసామనుకోండి లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుంది కాబట్టి బోండా అంతా చక్కగా తినొచ్చు అనమాట. ఇలా పైన తీసేసుకొని తింటారనమాట కొన్ని చోట్ల. అది ఏంటంటే లోపల ఫ్రై అవ్వదు పిండి. ఇంత లావు బొండాలు వేస్తారు కదా, అందుకని ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసుకొని ఇంకో వాయి కూడా వేసుకొని అవి ఇవి కలిపి చక్కగా ఫ్రై చేసామనుకోండి లోపల పిండి అనేది చక్కగా ఉడుకుతుందండి. ఇవన్నీ కొందరైతే చెప్పరండి అసలు. ఏంట్లే చెప్పేది, మామూలుగా మనం బోండా చేసామా చూపించామా అని అనుకుంటారు. ఇవన్నీ చెప్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ మీకు టిఫిన్ సెంటర్ వాళ్ళకైనా సరే ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. నేను తప్పుగా చెప్పాను అనుకోండి, మీరు చేసుకున్న తర్వాత అవి సరిగ్గా రాకపోతే అనుకుంటారు కదా మీరు, ఆంటీ చెప్పింది కానీ అసలు ఆ బోండాలు లోపల ఉడకలేదు, సరిగ్గా రానే లేదు, ఎందుకు పెడతారో ఏంటో ఈ వీడియోలు అని అనుకుంటారనమాట. అందుకని నేను ప్రతి ఒక్కటి నిజం చెప్తున్నానండి. నేను టిఫిన్ సెంటర్లో ఎలా చేస్తామో ఏంటి అనేది నిజం చెప్పేస్తున్నాను అనమాట. మీకు రావాలి కాబట్టి. ఇంకా మీకు రాకపోతే నేను వీడియో పెట్టినా కానీ మీకు ఉపయోగం ఉండదు, మీ టైం అంతా వేస్ట్ అయిపోతుందన్నమాట. చక్కగా ఎవరికన్నా మంచిగా ఇంట్లో చేసుకునే వాళ్ళకైనా సరే టిఫిన్ సెంటర్ వాళ్ళకైనా సరే చక్కగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా చేసుకుంటే. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చక్కగా వీడియో చూసి చేసుకోండి. మైదా తినకూడదు అని అనుకుంటాం కదండి మనం, కానీ అసలు టిఫిన్ సెంటర్లో బోండాలు చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. బోండాలు కూడా ఇష్టపడి తింటారనమాట. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. చక్కగా బోండాలు ఈ విధంగా చేసుకొని గట్టి చట్నీ చక్కగా ఏంటంటే ఇది కొబ్బరి చట్నీ వేసుకొని తిన్నామంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటాయండి. అసలు చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారైనా తినాలండి, ఎప్పుడో ఒకసారి. అంటే రోజు తినం కదండి, ఇలాగా ఆయిల్ వేసుకొని మైదాలు వేసుకొని రోజు తింటామండి. ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తుంది, అప్పుడు ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చండి. ఇప్పుడు గోధుమ పిండితో చేయొచ్చు, చేయకూడదని కాదు, కానీ గోధుమ పిండితో చేసిన టేస్ట్ వేరే ఉంటుంది, ఇలా మైదాతో చేసిన టేస్ట్ కూడా వేరే ఉంటుందండి. అది మీకు తెలిసే ఉంటుంది. కొందరైతే అసలు మైదా అనేది అస్సలు ముట్టుకోరనమాట. అది మంచి పద్ధతేనండి.
తినకపోతే మంచిదే కదండి. ఇంకా పిల్లలు అడుగుతూ ఉంటారు, అలాంటప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా టిఫిన్ సెంటర్లో అనుకోండి తప్పదండి, తప్పకుండా చెయ్యాల్సిందే. ఎక్కువగా బోండాలే అడుగుతూ ఉంటారు చాలామంది. బోండాలు చక్కగా ఇలాగ వేడి వేడిగా కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ వేసి ఇస్తుంటే అసలు ఎంత కమ్మగా ఉంటాయోనండి, చాలా బాగుంటాయి అసలు. తింటుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా ఇష్టపడేవాళ్ళండి. మా టిఫిన్ సెంటర్లో మాత్రం భలే ఇష్టపడతారనమాట ఈ బోండాలన్నా దోశ అన్నా. అలా అని చెప్పి ఇడ్లీ ఇష్టపడరని కాదండి, ఇడ్లీ కూడా చాలా బాగా చేస్తానన్నమాట నేను. మెత్తగా వస్తాయి ఇడ్లీలు, మీరు చూసే ఉంటారు, ఇంతకుముందు వీడియోల్లో కూడా నేను పెట్టానండి. ఇడ్లీలు కూడా ఇడ్లీ తినని వాళ్ళు కూడా చక్కగా ఇడ్లీ తింటారనమాట. ఆ విధంగా మెత్తగా చేసుకుంటే. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే రవ్వ అనేది ఎక్కువగా వేసేస్తూ ఉంటారు, అందువలన ఇడ్లీ తినాలంటేనే భయపడిపోతారండి అసలు. అమ్మో ఇడ్లీ అవద్దు అని అంటారనమాట. అలా కాకుండా కమ్మగా చేసామనుకోండి, చక్కటి చట్నీ ఇచ్చామనుకోండి, ఇడ్లీ కూడా కమ్మగా తింటారనమాట, చాలా బాగుంటాయి. ఇప్పుడు పరిస్థితుల్లో అందరూ ఏమంటున్నారో చూడండి, ఇడ్లీలు కూడా తినొచ్చు అని అంటున్నారనమాట. ఎందుకంటే ఆ పిండి అనేది రాత్రి అంతా మనం నానబెడతాం కాబట్టి ఆ పిండి వల్ల ఎటువంటి మనకి నష్టం అనేది ఉండదంటండి. ఇడ్లీ తినొచ్చంట. కాకపోతే ప్రతిసారి తెల్లటి రవ్వతో చేసుకోకుండా ఒక జొన్న ఇడ్లీ, కొర్రల ఇడ్లీ అలాగ రకరకాలు చేసుకొని తినొచ్చు అనమాట. ఇదిగోనండి, ఇది అల్లం చట్నీ, ఇదేమో పల్లి చట్నీ అనమాట. ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేయలేదండి, పల్లి చట్నీ ఉందన్నమాట. ఇంకా అదే నేను ఇక్కడ పెట్టేశాను. పల్లి చట్నీ నేను ఇంతకుముందు చాలాసార్లు చూపించానండి. నేను మళ్ళీ కూడా ఇంకోసారి చూపిస్తాను చక్కగా గ్రైండర్లో ఇది పల్లి చట్నీ ఎలా చేసుకోవాలి అనేది మళ్ళీ ఇంకొకసారి కూడా చూపిస్తాను. అల్లం చట్నీ అయితే ఇలా చేసుకోండి, చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. అప్పుడు ఉందండి ఈ చట్నీ, అల్లం చట్నీ కూడా నంచుకుంటా. ఆహా